నమస్తే వెల్కమ్ టు భారత్ టుడేస్ రిపోర్ట్ నేను సాయి సమస్యలు పరిష్కారాలు నిపుణుల అభిప్రాయాలు విశ్లేషకుల అంచనాలు జనం గళం జాతి నినాదం ఇలా పలు అంశాలను లోతుగా విశ్లేషించే కార్యక్రమమే భారత్ టుడేస్ రిపోర్ట్ అతడు ఒక సైన్యం అతడే ఒక ధైర్యం గుండాల రాజ్యంలో గద్దెనెక్కిన కాషాయ దళపతి రోజుకో సంచలన నిర్ణయం ప్రతి అడుగు సంస్కరణల పథం జనమే అతని బంధుగణం జగమంతా కుటుంబం ప్రజాహిత పాలన కోసం పరుగులు పెడుతున్న నాయకత్వం ఇవన్నీ కూడా ఈ మధ్య మీడియాలో యోగి ఆదిత్యనాథ్ గురించి వినిపిస్తున్న కథనాలు మాటలు ఇంతకీ యోగి 100 రోజుల పాలనలో ఎటువంటి అద్భుతాలు జరిగాయి నిజంగా అద్భుతాలు చోటు చేసుకున్నాయా ఇదే ఇవాల్టి భారత్ టుడేస్ రిపోర్ట్ అనేక విమర్శలు గుప్పించారు ప్రతి అంశాన్ని గుడ్డిగా వ్యతిరేకించారు స్వార్థ రాజకీయాలతో రాష్ట్ర భవిష్యత్తును దిగజార్చే పరిస్థితికి తీసుకొచ్చారు ఇక ఈ రాష్ట్రం మారదా అని అనుకున్నారు చాలా మంది అప్పుడే యూపీ సీఎంగా యోగి ఆదిత్యనాథ్ తెరపైకి వచ్చాడు నిజంగా ఆదిత్యనాథుని కిరణాలు యూపీలో ప్రసరించాయి ఇప్పుడు దేశ రాజకీయాల్లో చర్చంతా యూపీ పాలిటిక్స్ పైనే సీఎం అయిన ఒక సన్యాసి 100 రోజుల్లో తీసుకొచ్చిన మార్పు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది రాగద్వేషాలకు అతీతంగా ప్రజల కోసం పనిచేస్తే ప్రతి రాష్ట్రం ప్రగతి పథంలో వెళుతుందనేది యోగి రాజకీయ ప్రస్థానం చెబుతున్న సత్యం గోరఖ్పూర్ ఎంపీగా యోగి ఆదిత్యనాథ్ ఎదిగిన నేపథ్యం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తేదే యోగి ఆదిత్యనాథ్ 1972 జూన్ 5న ప్రస్తుత ఉత్తరాఖండ్లోని పారి గడ్వాల్ జిల్లా పాంచూర్లో రాజ్పుత్ కుటుంబంలో జన్మించారు ఆయన అసలు పేరు అజయ్ మోహన్ సింగ్ బిస్ట్ ఫారెస్ట్ రేంజర్గా పనిచేసిన ఆనంద్ సింగ్ బిస్ట్ సావిత్రి దంపతుల కుమారుడు ఉత్తరాఖండ్లోని శ్రీనగర్లో గల హెచ్ఎన్బి గర్వాల్ యూనివర్సిటీ నుంచి మ్యాథమెటిక్స్ విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేశారు చిన్నతనం నుంచే అజయ్కి నాయకత్వ లక్షణాలుండేవి అందుకే తన కొడుకు సమాజ సేవకు జీవితాన్ని అంకితం చేస్తానంటే కాదనలేకపోయారు ఆయన తల్లిదండ్రులు అప్పుడే రామమందిర నిర్మాణ ఉద్యమం చురుగ్గా సాగుతోంది ఈ ఉద్యమంలో చురుగ్గా తిరుగుతూ అందరి దృష్టిలో పడ్డారు అజయ్ సింగ్ అప్పటి గోరఖ్నాథ్ మఠాధిపతి అవైద్యనాథ్ దృష్టి కూడా అజయ్ సింగ్ పై పడింది తండ్రి అనుమతితో అజయ్ సింగ్ ను మఠంలో చేర్చుకున్నారు 22 ఏళ్ల అజయ్ సింగ్ బిస్ట్ మహంత్ అవైద్యనాథ్ వారసుడు యోగి ఆదిత్యనాథ్ గా కాషాయ జీవితం ప్రారంభించారు చిన్ననాటి నుంచే హిందుత్వ సిద్ధాంతాలపై ఆకర్షితులైన ఆదిత్యనాథ్ ఈ క్రమంలోనే బీజేపీ ద్వారా రాజకీయాల్లోకి ప్రవేశించారు కేవలం 26 ఏళ్ల వయసులోనే గోరఖ్పూర్ నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు 12వ లోక్సభలో అతి చిన్న వయసు ఎంపీగా రికార్డు సృష్టించారు 1998 నుంచి ఇప్పటి వరకు వరుసగా 5 సార్లు ఆయన ఎంపీగా గెలిచారు 44 ఏళ్లకే దేశంలోని అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తరప్రదేశ్ కు ముఖ్యమంత్రి అయ్యారు గోరఖ్నాథ్ ఆశ్రమంలో ఆయన అత్యంత సామాన్యమైన జీవితం గడుపుతూ ఉంటారు గోరక్షకుడిగా జంతు ప్రేమికుడిగా యోగికి పేరుంది సువిశాలమైన గోరఖ్నాథ్ మఠం ఆధ్వర్యంలో పలు దేవాలయాలున్నాయి అక్కడి గో సంరక్షణ కేంద్రంలో వందలాది ఆవులు ఉంటాయి మఠంలో ఉండే ఆదిత్యనాథ్ ఉదయం 3 గంటలకే నిద్రలేస్తారు యోగా ధ్యానం అనంతరం గోశాలకు వెళ్లి ఆవులకు మేత వేస్తారు ఆ తర్వాత తాను అల్పాహారం తీసుకుంటారు ఓ కుక్క ఓ పిల్లి జింక కొన్ని కోతులు కూడా యోగి సంరక్షణలో ఉన్నాయి రోజంతా రాజకీయ సమావేశాలతో బిజీగా గడిపే యోగి రాత్రి కాసేపు తన పెంపుడు కుక్క కళ్ళుతో ఆడుకుని సేద తీరుతారు ఆ మధ్య ఓ పులి పిల్లకు సీసాతో పాలు పడుతున్న ఆదిత్యనాథ్ ఫోటో సామాజిక మాధ్యమాల్లో సందడి చేసింది
తప్పిపోయి తులసీపూర్ ఆశ్రమం పరిసరాల్లో తిరుగుతున్న పులిపిల్లను ఆశ్రమవాసులు చేరదీయగా అక్కడికి వెళ్లినప్పుడు యోగి దానితో ఆడుకునేవారు. సీసాతో పాలు పట్టేవారు. కొన్నాళ్ల తర్వాత దాన్ని అటవీశాఖకు అప్పచెప్పారు. గోరఖ్నాథ్ మఠం ఆధ్వర్యంలో పలు చోట్ల ఆశ్రమాలున్నాయి. వాటి చుట్టుపక్కల ప్రాంతాల గిరిజనులతో యోగికి సాన్నిహిత్యం ఎక్కువ. జంతువులను వేటాడొద్దని వారికి చెబుతూ ఉంటారు. పండ్ల మొక్కలను, ఔషధ మొక్కలను నాటడం ఆయనకిష్టమైన పని. అందుకే అభిమానులు ఆయనను గ్రీన్ సెయింట్ అంటారు. ఒకప్పుడు దేశ రాజకీయాల్లో చక్రం తిప్పిన వాళ్ళంతా రాజకీయ నేపథ్యమో వ్యాపార నేపథ్యమో ఉండేది. కానీ ఆధ్యాత్మికవేత్తగా రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు రాజకీయాల్లో నిలదొక్కున్న దాఖలాలు చాలా తక్కువ. కానీ నేటి పరిస్థితులు వేరు. యూపీ రాజకీయాల్లో బీజేపీ హవా కొనసాగిన సందర్భాలున్నాయి. కానీ ఒక యోగి ముఖ్యమంత్రి పాలనా పగ్గాలను అందుకున్న చరిత్ర దేశ చరిత్రలోనే లేదు. యూపీలో ముఖ్యమంత్రిగా యోగి ఆదిత్యనాథ్ను ఎంపిక చేయడంతో ఎన్నో అనుమానాలు కలిగాయి. ప్రధాని మోడీ కుటుంబ జీవితానికి దూరంగా ఉంటూ సన్యాసాశ్రమం తర్వాత రాజకీయాల్లోకొచ్చారు. కానీ యోగి ఆదిత్యనాథ్ అలా కాదు. చిన్నతనం నుంచే సమాజం పట్ల సేవాభావంతో పనిచేస్తూ వచ్చారు. అందుకే గోరఖ్పూర్ ఎంపీగా ఆయన తిరుగులేని విజయాలను అందుకున్నారు. అంతేకాదు ఆ పార్లమెంట్ నియోజకవర్గంలో అభివృద్ధి, అక్కడి ప్రజల పట్ల ఆయన చూపే ప్రేమానురాగాలు, సమస్యల పట్ల వెనువెంటే స్పందించే తీరు ఇవన్నీ యోగిని గొప్ప రాజకీయ నేతగా ఎదిగేలా చేశాయి. ప్రస్తుత రాజకీయాల్లో అతిరథ మహారాజులు సైతం ఒక్కోసారి సమస్యలను పరిష్కరించేటప్పుడు తలలు పట్టుకున్న సందర్భాలు అనేకం. కానీ యోగిలోని ఓ సన్యాసి ఆయనను సమర్థవంతుడైన మానవతావాదిగా నిలబెట్టాయి. కుటుంబం, స్నేహితులు, ఆత్మీయులు ఇలాంటి భేషజాలకు యోగి దూరంగా ఉంటారు. వివాదాలున్నా అవి ఆయన్ను దేశభక్తుడిగా చేసేవే కానీ స్వార్థపూరితమైనవి కావు. అందుకే యోగి ఆదిత్యనాథ్ను ఎవరూ వేలెత్తి చూపే అవకాశం రాలేదు. ముక్కుసూటితనం, సమస్య ఎంతటిదైనా పరిష్కరించే విధానం, అకుంఠిత దీక్ష, సాధన, ఆధ్యాత్మికత, సామాజిక సమస్యల పట్ల స్పృహ, ఎవ్వరికీ హాని చేయకూడదు అనే నైజం, సాత్వికత ఒక రాజకీయ నాయకుడికి ఇంతకు మించిన సద్గుణాలు ఇంకేం కావాలి? రాగద్వేషాలకు అతీతంగా చేయాల్సిన పని పట్ల నిబద్ధత, ఇతరులను కూడా ఆ పనిలో లీనం చేయగలిగే నేర్పు ఇవన్నీ సన్యాసిగా ఆయన జీవితంలో నేర్చుకున్నవే. ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా దేశం కోసం పనిచేయడంలోనే నిజమైన తృప్తి, నిజాయితీగా బతకడంలోనే కొండంత ధైర్యం, తప్పు చేయనంత వరకు తలంచాల్సిన అవసరం లేదు అనే నైజం ఇవే యోగి ఆదిత్యనాథ్ను అత్యంత సమర్థుడైన నాయకుడిగా నిలబెట్టాయి. యూపీలో కుటుంబ పాలన తరతరాలుగా ప్రజల సమస్యలను పేరుకుపోయేలా చేస్తుంది. నేరాలు పెరిగినా ముఖ్యమంత్రి పదవిలో ఉన్న వాళ్ళంతా తమ స్వలాభం, తమ బంధువులు, తమ కుటుంబ సభ్యుల శ్రేయస్సు కోసం కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయారు. కానీ యోగికి కుటుంబం అంటే రాష్ట్రమే. ఒక కుటుంబంలో ఎవరైనా తప్పు చేస్తే దాన్ని సరిదిద్దే బాధ్యత ఆ ఫ్యామిలీ పెద్దకుంటుంది. ఇప్పుడు ఆయన అదే స్థానంలో ఉన్నారు. అందుకే ఎలాంటి విద్వేషాలకు, రాగద్వేషాలకు వెళ్లకుండా ప్రజాహిత పాలనకు అడుగులు వేస్తున్నారు. దేశం మొత్తం ఇప్పుడు యోగి నామస్మరణ చేస్తోంది. ఆయన 100 రోజుల పాలనలో కూడా సంస్కరణలతో సాగాయి. కానీ ఎక్కడా అవినీతి ఛాయలు కనబడనివ్వలేదు. అధికారులను, తోటి నేతలను పరుగులు పెట్టిస్తూ స్వచ్ఛ యూపీ లక్ష్యంగా దూసుకెళ్తున్నారు. యోగి పాలన, యూపీ అభివృద్ధి గురించి భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి కృష్ణసాగర్తో మా ప్రతినిధి కృష్ణవేణి ఫేస్ టు ఫేస్. సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు అధికారంలోకి వచ్చి 100 డేస్ పూర్తయ్యాయి. అయితే ఈ నేపథ్యంలో దీని మీద మనతో మాట్లాడడానికి బీజేపీ అఫీషియల్ స్పోక్ కృష్ణసాగర్ గారు మనతో ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, యోగి అధికారంలోకి వచ్చి 100 డేస్ అవుతోంది, ఎలా అనిపిస్తుంది ఆయన తీసుకునే చర్యలు? అంటే 100 రోజుల యోగి గారి ఉత్తరప్రదేశ్ రాజ్యాధికారం, వారి ప్రభుత్వం సంపూర్ణంగా నడుస్తూ ఉంది. ప్రభుత్వం పనితీరు చూస్తూ ఉంటే ఇంతకు ముందు ఎవరైతే యోగి గారిని ముఖ్యమంత్రి చేసినప్పుడు అవాకులు చవాకులు వేరారో వాళ్ళ నోర్లంది కూడా ఈరోజు బంద్ అయినట్టు కనబడుతూ ఉన్నాయి. ఎందుకంటే సన్యాసికి ఏం తెలుసు రాజ్యాధికారం, ప్రభుత్వం నడపడం అన్న వాళ్ళందరికీ కూడా చాలా గట్టి సమాధానం వారి ప్రభుత్వ పనితీరుతో ఇవ్వడం జరిగింది. కాబట్టి యాక్షన్ స్పీక్స్ లౌడర్ దెన్ వర్డ్స్ అంటారు, అదే ఈరోజు చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది.
అయోధ్యలో రామ మందిరం అనేది ఒక బిగ్ ప్రాబ్లం. సో ఇది ఏమైనా సాల్వ్ అవుతుంది అని మీకు అనిపిస్తుందా ఆఫ్టర్ దిస్? అయోధ్య ఇష్యూ భారతదేశానికి మొత్తానికి సంబంధించింది, అది రాష్ట్రానికి సంబంధించిందే కాదు. రాష్ట్రానికి సంబంధించి ఉంటే యోగి గారు దాన్ని రిజాల్వ్ చేయగలిగేవారు. అది దేశానికి సంబంధించింది కాబట్టి ఈరోజు సుప్రీంకోర్టులో ఈ వాద్యం నడుస్తూ ఉంది కాబట్టి వారి చేతిలో ఏం లేదు. కాబట్టి అది సుప్రీంకోర్టుతోనన్నా క్లారిఫై కావాలి వారి ఆర్డర్తో, లేకపోతే అవుట్ ఆఫ్ కోర్ట్ సెటిల్మెంట్తో ఏవేవైతే స్టేక్ హోల్డర్స్ ఎవరెవరైతే ఉన్నారో ఆ స్టేక్ హోల్డర్స్ ఒక అగ్రిమెంట్కి వస్తే అప్పుడు అయోధ్య దాన్ని రిజాల్వ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. సో ఫ్యూచర్లో ఎలా ఉండబోతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు యోగి ఆదిత్య గారి పాలన? అంటే ఇంకా ఏమైనా బెటర్ చేంజెస్ ఉంటాయా? ఇంకా ప్రజలు ఎలా ఆయన్ని యాక్సెప్ట్ చేస్తారు అనుకుంటున్నారు? అంటే రామరాజ్యం అంటే ఒక మతానికి సంబంధించింది కాదు, రామరాజ్యం అంటే ధర్మరాజ్యం. కాబట్టి యోగి గారి నాయకత్వంలో ఒక ధర్మ పాలన జరుగుతూ ఉన్నది. ఒక ధర్మం, న్యాయం ఈరోజు ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి. అన్ని మతాలకి, అన్ని కులాలకి. అది యోగి ఆదిత్యనాథ్ 100 రోజుల పాలన. 100 రోజుల పాలనకు సంబంధించి యోగి ఆదిత్యనాథ్ మీడియా సమావేశం నిర్వహించి అద్భుతమైన ప్రయోగాలు చేస్తున్నాము, అద్భుతమైన నిర్ణయాలు తీసుకున్నాం, వాటిని అమలుపరచడంలో కూడా చాలా చొరవగా అధికార యంత్రాంగం పనిచేసేలా ప్రయత్నిస్తున్నామంటూ యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. ఈ 100 రోజుల పాలన దేనికి సంకేతం? ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ 100 రోజుల పాలనని ఎందుకు ఇదొక దేశవ్యాప్తమైన చర్చనీయాంశంగా కనిపిస్తోంది అంటే, ఉత్తరప్రదేశ్ అనేది భారతదేశంలోనే అతిపెద్ద రాష్ట్రంగా చెబుతూ ఉంటాం, మినీ ఇండియాగా ఉత్తరప్రదేశ్ని చెబుతూ ఉంటారు. అటువంటి ఉత్తరప్రదేశ్లో యోగి ఆదిత్యనాథ్ సీఎం కావడం, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీకి అన్ని స్థానాలు రావడం, అందులో యోగి ఆదిత్యనాథ్ని సీఎంగా ప్రకటించడం, సీఎంగా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకున్నారంటూ, ప్రతి నిర్ణయము సంచలనమేనంటూ జాతీయ మీడియా దగ్గర నుంచి లోకల్ రీజనల్ ఛానళ్ల వరకు అందరూ కూడా ఒక విభిన్న కథనాల్ని ప్రసారం చేస్తూ రావడం మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ యోగి ఆదిత్యనాథ్కి కనబడుతోంది? ఒక సన్యాసి సాధించగలిగే అంశాలు ఈ విధంగా ఉంటాయా? సాధించగలడు అని చెప్పడానికి ఇది ఒక సంకేతంగా మనం భావించాలా అనే కోణంలో కూడా చర్చ నడుస్తోంది. సో ఈ నేపథ్యంలోని ఈ అంశం గురించి మనం మాట్లాడడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తులసిరెడ్డి గారు, అదేవిధంగా భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు అద్దెపల్లి శ్రీధర్ గారు. మరి కాసేపట్లోనే ప్రముఖ విశ్లేషకులు కూడా చర్చలో జాయిన్. అందులో ముఖ్యంగా సంచలన నిర్ణయాలుగా పదే పదే యోగి ఆదిత్యనాథ్ సీఎం అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఏ నిర్ణయం ప్రకటించినా అదొక సంచలనంగానే మీడియా చిత్రీకరించింది. అదేవిధంగా ప్రజల్లో కూడా అటువంటి ఆలోచనే చాలా సందర్భాల్లో వచ్చింది. ఇక మన తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా ఈ తెలుగు రాష్ట్రాల ప్రజలకి యోగి ఆదిత్యనాథ్ గురించి, లేకపోతే ఉత్తరప్రదేశ్ రాజకీయాల గురించి ఏం అవసరం, అంతగా ఏం ఉంది అనే కోణంలో ఆలోచిస్తే, యోగి ఆదిత్యనాథ్ సీఎం అయిన దగ్గర నుంచి తీసుకున్న కొన్ని నిర్ణయాల్ని చూసినట్లయితే ఖచ్చితంగా ఇంత గట్టిగా ఒక నిర్ణయం, కఠినమైన నిర్ణయం తీసుకోగలరా, తీసుకుంటే దాని తర్వాత వచ్చే ప్రయోజనాలు కానీ ఫలితాలు కానీ ఏ విధంగా ఉంటాయి అని ఒక విశ్లేషణ మాత్రం ఖచ్చితంగా ఇక్కడి ప్రజలకు కూడా అర్థం కావాలనే ఉద్దేశంతోనే భారత్ టుడే ఈ రోజు ఒక రిపోర్ట్ని మేము ముందుంచే ప్రయత్నం చేసింది. అందులో యోగి ఆదిత్యనాథ్ తీసుకున్న నిర్ణయాల్లో ముఖ్యమైనవి అక్రమ గోవధశాలల్ని అప్పటికప్పుడు నిషేధిస్తూ, అక్రమంగా గోవధశాలలు ఉన్నాయి, వాటిని నిర్మూలించాల్సిందేనే ఒక నిర్ణయాన్ని ప్రకటించడం, ఆ తర్వాత గవర్నమెంట్ ఆఫీసుల్లో స్వచ్ఛత పాటించాల్సిందేనంటూ హుకుం జారీ చేసిన పరిస్థితి. చాలా వరకు గవర్నమెంట్ హాస్పిటల్స్లో, గవర్నమెంట్ ఆఫీసుల్లో చెత్తా చెదారంతో పాన్ మసాలాలు గుట్కాల వాడకం ఎక్కువగా ఉన్న టైంలో వాళ్ళందరూ ఆ నిషేధం కూడా అక్కడ కనిపించింది. అదే కాదు, విఐపి కల్చర్కి స్వస్తి పలకాలని తన నిర్ణయం, ఆ నిర్ణయాన్ని అందరూ అమలు పరచాల్సిందేనంటూ ఆయన చెప్పడం, తద్వారా అక్కడ విఐపి కల్చర్కి దాదాపుగా చెక్ పెట్టే ప్రయత్నం చేయడం, యాంటీ రోమియో స్క్వాడ్స్ ద్వారా మహిళలకు భద్రత కల్పించాలని ఆయన ప్రయత్నం చేయడం, ఇవన్నీ ఒక ఎత్తు అయితే 36,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ ఏకకాలంలో చేస్తూ ఒక సంతకం చేశారు ఫైల్ పైన, తద్వారా కొన్ని లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరింది. ఈ అంశాల గురించి ఒకసారి మనం అనలైజ్ చేద్దాం. ప్రస్తుతం తులసిరెడ్డి గారు, అదేవిధంగా అద్దెపల్లి శ్రీధర్ గారు మనతో ఉన్నారు. తులసిరెడ్డి గారు నమస్కారం. ఫస్ట్ తులసిరెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కూడా బీజేపీకి వ్యతిరేకంగా ఉండాలనే ఉద్దేశం, అది తెలిసిన విషయమే. సమాజ్వాదీ పార్టీతో పొత్తు పెట్టుకొని మరి ఎన్నికల్లో పోటీ చేశారు, బట్ అనుకున్న ఫలితాలు సాధించలేకపోయారు. బీజేపీకి అనూహ్యమైన భారీ మెజారిటీని అక్కడి ప్రజలు కట్టబెట్టారు. ఈ 100 రోజుల పాలన కూడా సమాజ్వాదీ పార్టీ అప్పుడు అధికారంలో ఉన్న సమయంలో దానితో పోల్చినట్లయితే, బహుజన్ సమాజ్ పార్టీ సమాజ్వాదీ పార్టీతో పోల్చినట్లయితే ఈ 100 రోజుల పాలన చాలా అద్భుతంగా ఉందేమో అనిపిస్తోంది. మీ అభిప్రాయం ఒకసారి చెప్తారా? ఫస్ట్ ఆఫ్ ఆల్, మన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు చూస్తే సీట్లకు ఓట్లకు చాలా తేడా ఉంది. యూపీలో
ఓట్ల శాతం బీజేపీకి వచ్చింది 39.7%. సీట్ల పరంగా వచ్చేసి దాదాపు 80%. కాబట్టి సీట్లకు ఓట్లకు చాలా తేడా ఉంది. 39.7%. అక్కడ ఎస్పీ బీఎస్పీ కాంగ్రెస్ కలిసి ఉంటే ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయ్యిండేవాడే కాదు, బీజేపీ అధికారం వచ్చిండేదే కాదు. బీహార్ తిన్న పునరావృతం అయ్యిండేది. బీహార్లో వచ్చేసి నితీష్ కుమార్ లల్లు కాంగ్రెస్ కలిసినట్టు ఆడ మాయావతి కన్నా కలిసి ఉంటే ఆవిడకి 22.4% ఓట్లు వచ్చినాయి. కలిసి ఉంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చిండేది కాదు. కాబట్టి అదేదో యూపీలో వచ్చేసి అద్భుతమైన ఫలితం అనేది సీట్ల శాతంగా అద్భుతం ఫలితమే కానీ ఓట్ల శాతంగా అద్భుతం ఫలితం కాదు. ఆ ముక్కోన పొట్లో క్వాడ్రాంగులర్ పొట్లో అవకాశం వచ్చి అయినాడు, అది అంతవరకు. కానీ ఎన్నికలు అంటేనే అది కదా, అదే సీట్లు గెలుచుకోవడమే అదే సీట్ల వరకు వచ్చి అద్భుతమైంది. ఇక రెండవది వచ్చేసి 5 సంవత్సరాలలో 100 రోజులు అనేది అంటే 1825 రోజులు. 5 సంవత్సరాలంటే 1825 రోజుల్లో 100 రోజులు అనేది ఒక చాలా స్వల్పకాలం. దాన్ని బేస్ చేసుకొని ఒక వ్యక్తి పర్ఫార్మెన్స్ కానీ ఒక ప్రభుత్వ పెర్ఫార్మెన్స్ కానీ అటు కానీ ఇటు కానీ కరెక్ట్గా మనము చెప్పలేము. కాకపోతే అంటే అది ఒక సూచికగా మనం తీసుకోవచ్చు అంతవరకే. కాబట్టి ఆ విధంగా చూసుకున్నప్పుడు సరే ఆయన ఆల్రెడీ 5 సార్లు ఎంపీగా అయినాడు. ఆయన మంత్రి పదవులు అనుభవించలేదు కానీ ఆయన ప్రజాప్రతినిధిగా 5 సార్లు లోక్సభ ఎంపీ అనేది చిన్న విషయం ఏం కాదు. కాబట్టి ఆయనకు పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఆల్రెడీ ఉంది. ఇక డెఫినెట్గా కొన్ని ఆ 100 రోజుల్లో కొన్ని నిర్ణయాలు, కొన్ని అమలు తర్వాత పర్యవసానాలు ఎలా ఉంటాయి. జనరల్గా ప్రారంభ రోజుల్లో నిర్ణయాలు తీసుకుంటారు, అమలు కొంత టైం పడుతుంది. కొన్ని నిర్ణయాలు అమలు అయిన తర్వాత దాని పర్యవసానాలు తర్వాత ఉంటాయి. పర్యవసానాలు మంచిగా ఉంటాయా చెడ్డగా ఉంటాయనేది మనం నిర్ణయం తీసుకొని అమలు చేస్తానేది బాగుంది అనుకునే దానికి లేదు. దాని పర్యవసానాలు ఎలా ఉంటాయని కూడా ఒకసారి లేట్గా పడతాయి. ఆ విధంగా నిర్ణయాలు తీసుకుంటే మీరు చెప్పినట్లు కొన్ని చెప్పుకోదగ్గ నిర్ణయాలు డెఫినెట్గా తీసుకున్నాడు. దాంట్లో మీరు చెప్పినట్లు యాంటీ రోమియో స్క్వాడ్స్, తర్వాత వచ్చేసి బ్యాన్ ఆన్ ఇల్లీగల్ స్లాటర్ హౌసెస్, తర్వాత బ్యాన్ ఆన్ పాన్ మసాలా, గుట్కా, ప్లాస్టిక్స్ ఇన్ గవర్నమెంట్ ఆఫీసెస్, హాస్పిటల్స్, స్కూల్స్, తర్వాత రైతుల రుణమాఫీ నిర్ణయం తీసుకున్నారు కానీ బ్యాంకులకంగా చెల్లించారు అనేది అందుకే పర్యవస్థానం చెప్తున్నాను. నిర్ణయం వేరు. ఆంధ్రలో కూడా వచ్చేసి మొత్తం వ్యవసాయ రుణాలని మాఫీ చేస్తామని చెప్పేసి మేనిఫెస్టోలో పెట్టా నిర్ణయం తీసుకున్నట్టు ఉంది. కానీ ఇప్పటి వరకు వచ్చేసి ఇంప్లిమెంటేషన్ అనేది కాలేదు. కాబట్టి నిర్ణయం తీసుకోవడం వేరు, ఇంప్లిమెంటేషన్ వేరు. దీనికి 36,369 కోట్లు నిర్ణయం తీసుకున్నారు కానీ అది ఏ మేరకు ఇంప్లిమెంటేషన్ కాడ బ్యాంకుల్లో ఏ విధంగా ఉన్నది అది కొద్ది రోజులు తెలుస్తుంది. తర్వాత విఐపి కల్చర్కు రూపుమాపడం, ఈ యొక్క సైరన్స్ కానీ లేకుంటే ఎర్ర బల్బు కానీ ఇవన్నీ. తర్వాత చెరుకు రైతుల బకాయిలు ఒక 5,558 కోట్లు అనేక సంవత్సరాలుగా ఉండే బకాయిలను వచ్చేసి చెల్లించడం జరిగింది. తర్వాత ఈ యొక్క ఉద్యోగస్తుల ప్రమోషన్స్ కానీ ట్రాన్స్ఫర్స్ కానీ మెరిట్ బేస్డ్ చాలా మంచిది. అది కూడా సిబ్బందిలో కూడా కొద్ది క్రమశిక్షణ వచ్చింది, టైమ్లీ వస్తున్నారని చెప్పేసి వార్తలు చూసాము. తర్వాత మినిస్టర్స్ని వచ్చేసి వాళ్ళ అసెట్స్ని ఎవరి ఇయర్ డిక్లేర్ చేయాలని కొన్ని నిర్ణయాలు మంచి నిర్ణయాలు. చెప్తున్న ప్రకారం ఇప్పుడు 1805 రోజులు కదా మీరు చెప్పిన లెక్క ప్రకారం అయితే 1805 రోజుల్లో 100 రోజుల్ని మనం బేస్ చేసుకుంటే కనుక స్టార్ట్అప్ బాగుంది అనుకోవచ్చా? అదే నేను చెప్తాను, స్టార్టింగ్ పాయింట్ బాగానే ఉంది. అదే చెప్తాను, ఇవన్నీ అన్ని పాజిటివ్ పాయింట్సే. కానీ నిర్ణయాలు అమలు పర్యవసానాలు. నిర్ణయం వచ్చేసి యూజువల్గా ఏ పార్టీ కూడా మన మేనిఫెస్టో చూస్తే అన్ని పార్టీల మేనిఫెస్టోలు కూడా అద్భుతంగా ఉంటాయి. కానీ ఆ అమలు కాడ దాని పర్యవసానాలు ఎదుర్కొంటప్పుడు సమస్యలు వస్తాయి. అక్కడ అంటే ఇప్పుడు వీటిలో పర్యవసానాలు ఏ విధంగా ఉంటాయని చర్చిస్తాను సార్. ఒక్కసారి ఫస్ట్ శ్రీధర్ గారు, సరే 1805 రోజులు తులసిరెడ్డి గారు చాలా పర్ఫెక్ట్ లెక్క చెప్పారు. అందులో 10% కూడా కాదు 100 రోజులు అంటే లెక్క, అంతే 10% కూడా కాదు. 100 రోజుల పరిపాలన ఇది రాబోయే రోజులకు లేకపోతే ఈ యూపీ పరిపాలనకు దిక్సూచిగా సంకేతంగా మనం భావించాలి అంటే నిర్ణయాలన్నీ సంచలనమే. కానీ సంచలన నిర్ణయాలన్నీ అద్భుతంగా అమలవుతాయని చెప్పడానికి లేదు. అమలులో చాలా సమస్యలు ఉంటాయి. అటువంటి నిర్ణయాలే ఇవి అనే కోణం కూడా ఖచ్చితంగా ఉంది. తులసిరెడ్డి గారు చెప్పింది కూడా అదే. ఇప్పుడున్న నిర్ణయాల వరకే పరిమితమా? రాబోయే రోజుల్లో పర్యవసానాల్ని కూడా బేరీజు వేసుకునే ఈ నిర్ణయాలు జరిగాయా? అంటే ఉత్తరప్రదేశ్ మహా మినీ భారత్ అన్నారు, లేకపోతే మొత్తం భారతదేశంలో ఇంపార్టెంట్ రాష్ట్రం, ఎక్కువ శాతం ఉన్న పాపులేషన్, ఎక్కువ వెనకబడిన పాపులేషన్,
ఎక్కువ కరప్షన్ ఉన్న పాపులేషన్, ఎక్కువ ఇతర కారణాల వల్ల సావధాన్ ఇండియా అనే ఒక సీరియల్ వస్తూ ఉంటుంది, లేదా తెలుగు సీరియల్స్లో కూడా 2-3 వస్తున్నాయి. దాంట్లో ఎక్కువ శాతం 80% క్రిమినల్ కేసెస్ అన్ని కూడా యూపీ బేస్డ్ ఉన్న యాక్టివిటీస్. ఈ నక్సల్ కానీ లేదా టెర్రరిస్ట్ కానీ లేదంటే వెపన్స్ ఇవన్నీ కూడా ఉత్తరప్రదేశ్ దెన్ సెపరేట్ మాఫియా, యూపీకి సెపరేట్ మాఫియా కూడా ఉండి దాని ఇన్ఫ్లుయెన్స్ ఢిల్లీ వరకు పాకడం అన్నది అందరికీ తెలిసిన విషయం. దెన్ ఏవైతే ఇబ్బందులు ఉత్తరప్రదేశ్ ఫేస్ చేస్తున్నదో గత ప్రభుత్వాలు ఒక నిర్ణయం ఎందుకు తీసుకున్నారు అంటే గత ప్రభుత్వాల ఇన్ఎఫిషియన్సీ వలన వీరికి ఒక ఛాన్స్ రావడం వలన ఒక సీఎం అయ్యారు. సీఎం అయిన వెంటనే క్యాబినెట్ అవ్వకముందే కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే అంత వెనక నెట్టబడింది, అంత లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ అంత బ్యాడ్గా ఉన్నది. ఆదిత్య యోగినాథ్ గారు ఏమన్నారంటే, నేను ఈవీవీ డెసిషన్స్ తీసుకోవడానికి కారణం నాకున్న గత అనుభవాలు, దెన్ నేను ఈ మధ్యకాలంలో ఎలక్షన్స్లో క్యాన్వాసింగ్ చేసినప్పుడు నేను ప్రజలకు వెళ్ళినప్పుడు వాళ్ళు కోరుకున్నది, అందులో మేజర్గా అన్నది షీ స్క్వాడ్ అన్నది ఏదైతే ఇప్పుడు తెలంగాణలో చేస్తున్నా అన్ని రాష్ట్రాల్లో ఉంటుంది. అంతందుకు అఖిలేష్ యాదవ్ని కూడా మెచ్చుకోవచ్చు. ఆయన చాలా కార్యక్రమాల్లో ఒక హెల్ప్ సెంటర్ బాగా పెట్టారు అన్నది, పోలీస్ కంట్రోల్ హెల్ప్ సెంటర్ బాగా డెవలప్ చేశారు అన్నది అందరూ ఒప్పుకున్నదే. సో బట్ యాక్షన్ అన్నది వదిలిపెట్టేయడం, ఈ కిడ్నాప్లు కానీ రేప్ కానీ ఇతర ఇష్యూస్ ఇవన్నీ కూడా ఆదిత్య యోగినాథ్ గారు ఒక ఇంటర్వ్యూలో, ఒక ఛానల్ ఇంటర్వ్యూలో 11 లక్షల చిల్లర మందిని పట్టుకున్నారంట అబ్బాయిలని. ఈ షీ హెల్ప్ 11 లక్షల మందిని, అందులో 8 లక్షల అబ్బాయిల్ని, చిన్నవని పెద్దవని లేకపోతే వయసులో మళ్ళీ వాళ్ళని కూడా పట్టుకున్నారు. వాళ్ళని వార్న్ చేసి వదిలేశారంట 8 లక్షల మంది. ఆయన చెప్పిన ఫిగర్ సీఎంగా 5 లక్షల మందిని పోలీస్ స్టేషన్ పిలిపించుకుని వాళ్ళ పేరెంట్స్ కానీ అదంతా కొంత ఒక 30,000 మందిని అరెస్ట్ చేయడం, జైల్లో పెట్టడం, లేదంటే తదనంతరం కార్యక్రమాలు జరిగినాయి. అంటే చూడండి, ఒక సీఎం 100 రోజుల్లో ఒక 11 లక్షల మందిని కంట్రోల్ చేయాలి. మీరు చెప్పిన దానికి జరుగుతున్న సమయంలోనే ప్యారలల్ గా జరుగుతున్న సమస్యలు కూడా చెప్తాను. బిజ్నోర్ లో ఒక హత్య, ఒక చాలా భీకరమైన హత్య. లక్నోలో మహిళలపై నిన్న కాక మొన్న రేప్ ప్రయత్నం చేశారు. ఆ తర్వాత యాసిడ్ అటాక్ కూడా జరిగింది లక్నోలో. రాయ్బరేలో 5గురిని చంపేశారు. అక్కడ కూడా క్రైమ్ జరుగుతోంది, మొత్తానికే పోయిందని చెప్పడానికి లేదు. నేను అందుకు నేనేం చెప్తున్నాను అంటే, ఇప్పుడు 100 రోజుల్లో 11 లక్షల మందిని పిలిచి పోలీస్ వ్యవస్థ ఉన్నప్పుడు పోలీస్ వ్యవస్థ మీద కూడా ఇబ్బంది వచ్చింది. అంటే వీళ్ళు మరీ ఫ్రీడమ్ ఇచ్చేసారు సీఎం గారు డైరెక్ట్గా అన్నారు కాబట్టి ఒక అక్క చెల్లి లేకపోతే అన్న తమ్ముడు వీళ్ళు లేకపోతే తండ్రి కూతురు వెళ్తున్నా కూడా ఇబ్బందిగా ఆప్ చేసి ఎంక్వైరీ చేయడం ఇవన్నీ చేస్తున్నారు. అప్పుడు సీఎం గారు క్లారిఫై చేశారు, మీరు యూజువల్ ప్రూడెన్స్ అన్నది ఫాలో అవ్వాలి అని చెప్పి డీజీపీని పిలిచి ప్రోటోకాల్ అనేది ఒకటి ఇష్యూ చేయండి అందరికి, పోలీస్ వ్యవస్థకి అందరికీ. సో దట్ అంటే నేను ఎందుకు అది మేజర్గా అది మేజర్ యాక్టివిటీ అన్నది, అక్కడ ఉత్తరప్రదేశ్లో ఎన్ని కార్యక్రమాలు చేసుకున్నా తక్కువే. ఒక పక్కన జీడిపికి మ్యాక్సిమం ఇస్తూనే కంట్రిబ్యూట్ చేస్తూనే, బట్ రియల్ జీడిపికి చాలా దూరంలో ఉన్నది. అన్ని సూచికలో వెనకబడి ఉన్నది. అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ దగ్గర నుంచి, కంప్యూటరైజేషన్ దగ్గర నుంచి, రోడ్ డెవలప్మెంట్ దగ్గర నుంచి, ప్రొడక్షన్ లెవెల్ కానీ, లేకపోతే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కానీ, హెల్త్ ఇండెక్స్ కానీ, మన తెలుగు రాష్ట్రాల్లో చెప్పే హ్యాపీ ఇండెక్స్ కానీ, ఇలా ఇండెక్స్లు అన్నింటిలో కూడా ఉత్తరప్రదేశ్ వెనకబడి ఉన్నది. అది ఎన్నో కారణాలు అయి ఉండొచ్చు. అంటే ఉట్టి అఖిలేష్ యాదవ్నే తప్పు పట్టిన అవసరం లేదు. ఇదివరకు చేసిన కాంగ్రెస్ వ్యవస్థ లేకపోతే మెంబర్ ఆఫ్ పార్లమెంట్. ఈరోజు మీరు ఒక్కటి నేను చెప్పేస్తాను, మన ఆదిత్య యోగినాథ్ గారు ప్రైమ్ మినిస్టర్ గారిని కలిసినప్పుడు క్లియర్ కట్గా అడిగింది ఏంటంటే, మెంబర్ ఆఫ్ పార్లమెంట్లో ఎక్కువ శాతం ఉన్నారు మన ఉత్తరప్రదేశ్లో, వాళ్ళు ఇంటర్ఫియర్ అవుతున్నారు ఒకటి. రెండోది వాళ్ళు ట్రాన్స్ఫర్స్ అడుగుతున్నారు ఆఫీసర్స్ని, ఏం చేయమంటారని అడిగితే, లేదు, యూ హ్యావ్ ఫుల్ ఫ్రీడమ్ టు డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ, యూ డూ యువర్ అడ్మినిస్ట్రేషన్ యాజ్ యూ వాంట్, ఎవరు రికమెండేషన్స్ ఏం లేదు, ఐ విల్ ఆల్సో ఇంటిమేట్ టు మై మెంబర్ ఆఫ్ పార్లమెంట్స్ అని. అంటే ఆ ఫ్రీడమ్ ఇస్తున్నారు. అదేవిధంగా నాన్ ఇంటర్ఫరెన్స్, ఎందుకంటే ఇదివరకు ఉత్తరప్రదేశ్లో జరిగిన మేజర్గా ఏంటంటే గ్రూప్స్ ఉండేవి. అఖిలేష్ యాదవ్ గారి ఫ్యామిలీ, ములాయం సింగ్ యాదవ్ గారి ఫ్యామిలీలోనే 30 మంది పొలిటికల్ లీడర్స్ ఏదైతే గోసేవకి ఇచ్చిన దాంట్లో మెజారిటీ 80% అఖిలేష్ యాదవ్ గారి ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చారంట. ఇలా చెప్పుకుంటా పోతే ఎన్నో మైనస్ ఉన్నాయి. తులసిరెడ్డి గారు, ఇక్కడ సార్ మేజర్ పాయింట్ ఏంటంటే, ఫస్ట్ యోగి ఆదిత్యనాథ్ గురించి వచ్చిన విమర్శలే. వివాదాస్పద వ్యక్తిని అసలు సీఎం గా ఎందుకు చేస్తారన్న రోజు నుంచి ఈ రోజుకు 100 రోజుల తర్వాత అక్కడ ఫలితాలను చూసిన తర్వాత, ముఖ్యంగా కొంతవరకు నిర్ణయాలు అన్నారు కాబట్టి నిర్ణయాల వరకే పరిమితం అయి చూస్తే కనుక, ఈ నిర్ణయాలు కూడా గత ప్రభుత్వాలు తీసుకోలేదు. అట్లీస్ట్ ఆ నిర్ణయాలు తీసుకునే వ్యక్తి ఒకరు వచ్చారన్న ఒక ఆశాభావం అయితే ఖచ్చితంగా వచ్చింది.
ఇప్పుడు గతంలో బీజేపీకి చెందినటువంటి రాజ్నాథ్ సింగ్, కళ్యాణ్ సింగ్ ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా పరిపాలించారు. మనం ఇంతవరకు అది మర్చిపోతున్నాం వచ్చేసి బీజేపీ ముఖ్యమంత్రులు లేనట్టు. వాళ్ళతో కలిపి అంటున్నారు. అంటే ఇప్పుడు రాజ్నాథ్ సింగ్ అసమర్థుడనే, కళ్యాణ్ సింగ్ అసమర్థుడనే. ఇప్పుడు బీజేపీకి సంబంధం లేదు. దేశానికి హోమ్ మినిస్టర్ గా ఉన్నటువంటి ఈయన ముఖ్యమంత్రి, ఆయన దేశానికి మరి ఈడ ఒక ముఖ్యమంత్రిగానే అసమర్థుడు అయితే దేశానికి హోమ్ మినిస్టర్ గా మరి ఏ విధంగా అంటే ఏమవుతుందంటే సార్, లాస్ట్ 5-6 years లో మీరు అన్ని రాష్ట్రాల్లో చూసుకోండి, అంటే ఒక రాష్ట్రం కాదు, కరప్షన్ ఇదివరకు 10 రూపాయల దాకా చేరింది. పెరిగిన మాట వాస్తవం. రేపు 1-2 జరిగితే ఈ రోజు ఎక్కువ శాతం వివాదాస్పద వ్యక్తి అద్భుతమైన నిర్ణయాలు తీసుకోగలిగే సామర్థ్యం ఉన్నది కదా, తీసుకున్నాడు కదా అని నేను అడుగుతాను. వివాదాస్పదమైన అనడం వల్ల దానివల్ల ఇప్పుడు ఇంకా సమస్యలే ఉన్నాయి. ఇంకా చెప్పండి. నేను డెఫినెట్గా వచ్చేసి నేను ముందే చెప్పాను, నిర్ణయాలు, అమలు, పర్యవసానాలు. కాబట్టి నిర్ణయాల వరకు నేను వచ్చేసి మీరు చెప్పినట్టు నేను దాన్ని ఎండార్స్ చేసి కూడా నాకు ఇక్కడ ఇక్కడ ఒకటి ఇది కాయిన్కి వచ్చేసి ఒకవైపు చెప్పాను, రెండో వైపు వచ్చేసి వాస్తవాలు చూస్తే ఒకటి లా అండ్ ఆర్డరు, 2 రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, 3వది అర్బన్ లోకల్ బాడీస్ ఎలక్షన్స్. ఈ మూడిట్లో శాంతి భద్రతకు సంబంధించి మీరు చెప్పినట్లు ఈ సహరాన్పూర్లో దళితులు క్షత్రియులకు మధ్య కానీ, బులంద్ షహర్ కానీ, సాంబాల్ కానీ, గోండా కానీ ఇంతకుముందు మీరు చెప్పినట్టు అక్కడ జనరల్గా ఈయన క్షత్రియుడు, కొంత మొగ్గు క్షత్రియుల వైపు చూపిస్తూ ఉంది. ఈడ తెలియకుండానే వచ్చేసేసి అది చూపిస్తున్నాడు అనేది ఒకటి ఇప్పటికే స్టార్ట్ అయింది. ఇప్పుడు స్టార్ట్ అయింది అది మీరు చూడండి వచ్చేసి ఇప్పటికీ అది నేను మీడియాలో కూడా చూసింది. ఇది నా మొగ్గు చూపిస్తున్నాడు. ఇక్కడ క్షత్రియులకు దళితులకు ఈడ అగ్రవర్ణాలు దళితులు అలా అగ్రవర్ణాల్లో మళ్ళీ క్షత్రియులు అనేది ఒకటి వచ్చేసింది. ఇది ఒకటి. రెండవది ఆర్థిక పరిస్థితి మీరు చెప్పినట్టు ముందుగానే ఉత్తరప్రదేశ్ వచ్చేసి పెద్ద డెవలప్డ్ స్టేట్ ఏం కాదు. ఇప్పటికి 36,369 కోట్ల రూపాయలు రుణాల మాఫీ, తర్వాత 7th పే కమిషను 34,000 కోట్ల రూపాయలు అడిషనల్ బర్డెన్ పడుతూ ఉంది. 7th పే కమిషన్ ఇంప్లిమెంట్ చేయాలంగా చేయలేదు, 34,000 కోట్లు. ఈ రెండే వచ్చేసి దాదాపు 70,000 కోట్ల రూపాయలు ఆర్థికంగా రాష్ట్రం మీద పడుతుంది. రేపు ఇప్పుడు నిర్ణయాలు ఇవన్నీ రేపు 7th పే కమిషను ఇచ్చింది, దాన్ని అమలు చేస్తారా చేయలేరా? ఇక్కడ కాదు సార్. ఇప్పుడు తులసిరెడ్డి గారు ఒక పాయింట్ నాకు క్లారిటీ ఇవ్వండి. మీరు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు అంటే జాతీయ నాయకులు, ముఖ్యంగా చెప్పాలంటే జాతీయ పార్టీకి సంబంధించిన నాయకులు అంటే అన్ని ప్రాంతాల్లో కూడా ఒక సేమ్ పాలసీ అనేది ఎక్కువగా ఉంటుంది, ఒక బేస్ ఉంటుంది. ఇక్కడ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ నాయకులు ఏకకాలంలో రుణమాఫీ చేయాలి అని కోరుతున్నారు. అక్కడ చేశారు, బీజేపీ అక్కడ నాయకత్వం చేసింది అంటే అక్కడ ఆర్థిక సమస్య అంటున్నారు. ఇక్కడ ఆర్థిక సమస్య ఉండదా? అది కూడా 2 లక్షలు. నేను ఉత్తరప్రదేశ్ సంబంధించి రాబో పరిశ్రమలు చెప్తున్నాను. అవును, నేను చేస్తున్నారు కాబట్టి ఆర్థిక సమస్య అన్నప్పుడు ఆర్థిక సమస్య జాతీయ పార్టీ బీజేపీ జాతీయ పార్టీనే కదా, మరి ఎందుకు ఉత్తరప్రదేశ్ మేనిఫెస్టోలో మాత్రం పెట్టింది? ఎగ్జాక్ట్లీ అది నేను అడుగుతారా మరి. కాబట్టి ఇక్కడ మనము ఉత్తరప్రదేశ్ సంబంధించి మనం డిస్కస్ చేస్తాం కాబట్టి జాతీయ పార్టీ కాదు, అక్కడ ఏమి నిర్ణయాలు, అమలు, పర్యవసానాలు ఆ రాష్ట్రానికి సంబంధించి చెప్తున్నాం. వచ్చేసి పర్యవసానాలు వచ్చేసి రేపు ఆర్థిక ఇబ్బందులు వచ్చేసి అదేమో 36,000 చిల్లర, ఇది 34,000, ఈ 70,000 కోట్లు అవుతుంది. తర్వాత ఒక మెగా ప్రాజెక్ట్ వచ్చేసి వాళ్ళ మేనిఫెస్టోలో చెప్పడము పూర్వాంచల్ ఈవే ప్రాజెక్ట్ అని చెప్పేసి చాలా ఆర్థికంగా చాలా డబ్బులు కావాలా, తర్వాత స్టూడెంట్స్కు ల్యాప్టాప్స్ ఉచితంగా ఇస్తామని చెప్పేసి దానికి ఒక లార్జ్ అమౌంట్ కావాలా. కాబట్టి ఇవన్నీ తర్వాత గోరఖ్పూర్లో మెట్రో రైలు, ఇవన్నీ ఎక్కువ అమౌంట్ కావాల్సినవి వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టినట్టు ఈయన హామీలు ఇచ్చినట్టు, ఇవన్నీ రాబో రోజుల్లో ఇవన్నీ ఫుల్ఫిల్ చేయాలంటే ఆర్థిక ఇబ్బందులు. చెప్పడం బాగానే ఉంది, గోరఖ్పూర్కు మెట్రో రైలు ఇస్తానని చెప్పేసి ఎన్నికల వాగ్దానంలో మీటింగ్లో చెప్పొచ్చు. రేపు ఇంప్లిమెంట్ చేసే కాడ ఫెయిల్ అయినప్పుడు అప్పుడు వచ్చేసేసి ఒక వ్యక్తి యొక్క పెర్ఫార్మెన్స్కి అప్పుడు తెలుస్తుంది. యాక్చువల్గా అఖిలేష్ యాదవ్ కూడా మహాకుంభాభిషేకం వచ్చేసి అద్భుతంగా చేశాడు, ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు వచ్చింది. అతను ముఖ్యమంత్రి అయిన 2 సంవత్సరాలకు వచ్చింది మహాకుంభాభిషేకం, మామూలు కుంభాభిషేకం కాదు, వండర్ఫుల్గా వచ్చేసి చేశారని చెప్పేసి మంచి పేరు అఖిలేష్ యాదవ్ కూడా ప్రారంభంలో రావడం జరిగింది. తర్వాత వచ్చేసి రాను ఇంకోటి అవినీతికి సంబంధించి ఈయన మంత్రివర్గంలోనే ఆ పార్టీ పేరు ఏదో ఉంది, వేరే మంత్రిగా ఉన్నాడు, ఆయన వచ్చేసి అవినీతి మీదనే ఈరోజు ధర్నా చేస్తా అంటున్నాడు వచ్చేసి ముఖ్యమంత్రి ఇంటి ముందనే. ఓకే, ఈయన క్యాబినెట్ లో ఒక మంత్రి, బీజేపీ మంత్రి కాదు, వేరే ఆ పార్టీ పేరు ఏదో ఉంది, ఆయన అవినీతికి సంబంధించే విచ్చలవిడి అయిపోయింది అవినీతి అని చెప్పేసి ధర్నా చేస్తా అంటున్నాడు. రైట్, పర్యవసానాలు అనే మాట, అమలు పర్యవసానాలు. అమలు అనే దగ్గరకు వచ్చేసరికి మీరు ఇందాక యాంటీ రోమియో స్క్వాడ్స్ గురించి చెప్పారు, విఐపి కల్చర్ గురించి మాట్లాడొచ్చు, లేకపోతే గవర్నమెంట్ ఆఫీసుల్లో స్వచ్ఛత పాటించడం, అనేక విషయాలు ఉన్నాయి.
అనేక విషయాలు ఉన్నాయి ఇక్కడ. దీంతో పాటు మొదటి నుంచి ఒక వివాదాస్పదమైన అంశాలు చాలా ఎక్కువగానే యోగి ఆదిత్యనాథ్ గారి ప్రకటనల విషయంలో వచ్చిన పరిస్థితి, చర్చనీయాంశమైన పరిస్థితి. ముఖ్యంగా దళితుల వాడల్లోకి వెళుతున్నప్పుడు సబ్బుతో చేతులు కడుక్కోవాలి, స్నానం చేస్తే గానీ యోగి ఆదిత్యనాథ్ని చూడడానికి వీల్లేదు, కలవడానికి వీల్లేదు అనేది మీడియాలో అయితే చాలా విస్తృత ప్రచారం జరిగిన మాట వాస్తవమా కాదా? దానికి యోగి ఆదిత్యనాథ్ గారు కానీ లేదా భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ ఎటువంటి సమాధానం చెప్తారు? దానికి వివరణ ఏంటి అసలు? అంటే అది ఏదైతే మీడియాకు వచ్చిందో ఆ రోజు జరిగింది ఏంటంటే, కొంతమంది దళితులు సీఎం గారు ప్రజా దర్బార్ అని ఉన్నది, ఆ ప్రజా దర్బార్లో అందరూ కలవడం, ఆదిత్య యోగినాథ్ కొంత సన్యాసం అవడం వల్ల ఆయన దినచర్య ఎర్లీగా మార్నింగ్ స్టార్ట్ అవుతుంది. పొద్దున్న 4:30కే స్టార్ట్ అయ్యి యోగా అది పశుదానం లేదంటే మిగతా పూజా కార్యక్రమాలు ఒక గంట సేపు పూజ చేసుకుని 7 o'clock బయటకు వస్తున్నారు. వచ్చి కార్యక్రమాలు దళిత మీట్ అవుతుంటే ఒక సెక్యూరిటీ ఆఫీసర్ కొంతమంది ఇంట్లో లోపలికి వెళ్ళబోతున్నారు. లోపలికి వెళ్ళబోతున్నప్పుడు సహజంగా ఏమన్నారంటే, అమ్మ మీరు సరిగా లేరు, మా సెక్యూరిటీ పెద్ద ఇల్లులు, అక్కడ స్నానం చేసుకుని వెళ్ళండి, లేకపోతే చేతులు కాళ్ళు కడుక్కుని వెళ్ళండి. అంటే నేననేది మీరు ఒక్కటి చూడండి, సీఎం గారిని కలవడానికి ఎవరు ఇబ్బంది పెట్టట్లేదు, అంటే దళితులనే కాదు ఎవరన్నా సరే. ఒకటి. రెండోది, మనం పొలిటికల్గా ఏదో అది తప్పు అని మనమేం కాదు. హెల్త్, హైజీన్, స్వచ్ఛ భారత్, పొడి చెత్త తడి చెత్త విడివిడిగా అందరికీ టాయిలెట్లు ఉండాలి, స్వచ్ఛ భారత్, ఇవన్నీ కార్యక్రమాలన్నింటినీ నేర్పిస్తున్నాం, చేస్తున్నాం, మనం ఫాలో అయ్యి చూడాలి. అంటే నేను ఓపెన్గానే చెప్తున్నాను, నా ఫ్రెండ్స్ కూడా డైరెక్ట్గా చెప్తాను, 80% మా ఫ్రెండ్స్ కూడా చేతులతో భోజనం చేస్తాం, కానీ భోజనం చేసిన తర్వాత చేతులు కడుగుతారు కానీ తినక ముందర కడగరు. అది అంటే బికాజ్ ఫోక్ అండ్ స్పూన్తో హోటల్కి వెళ్ళినా ఎక్కడికైనా ఫోక్ అండ్ స్పూన్తో తింటే నో ప్రాబ్లం. అంటే నేనైనా చదువుకున్న వాళ్ళు ఒక లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళే చేతులు కడుక్కోకుండా భోజనం చేసి అలాగే చేతులు కడుగుతాం. సో అదేం తప్పు కాదు కదా, చేతులు కడుక్కోండి తర్వాత భోజనం చేయండి, లేకపోతే చేతులు కడుక్కోండి కాళ్ళు కడుక్కోండి లోపలికి రండి, పాత పద్ధతే కదా. హిందుత్వంలో కాళ్ళు చేతులు కడుక్కుని లోపలికి రావడం స్వచ్ఛత అంటున్నారు, కానీ ఇది దళితులపై వివక్ష అనేది విమర్శ. అదే అంటే ఇప్పుడు మనం చూసే కోణం బట్టి ఉంటుంది, చేసే పని బట్టి ఉంటుంది. అంటే ఇప్పుడు దళితుని కలవలేదనుకోండి తప్పు పట్టచ్చు, దళితుడు కాబట్టి ఇప్పుడు శుచిగా ఉండి కలవండి అంటే తప్పేమీ కాదు కదా. ఇప్పుడు రేపొద్దున నేను ఇప్పుడు ఒకసారి వర్షం పడుతున్నది, బురద అయిపోతుంది కాళ్ళు, నేను నిజంగా మీ ఆఫీస్లో రావాలంటే బయట కాళ్ళు నీళ్ళు కడుక్కుని వచ్చిన రోజులు ఉంటాయి. అంటే అదేమీ తప్పుగా మనం తీసుకోకూడదు కదా. కాళ్ళు బురద అయినా చేతులు బురద అయినా మనం కడుక్కునే వస్తాం కదా ఎక్కడికన్నా సరే. ఇప్పుడు లోపలికి వచ్చిన తర్వాత కాఫీ టీ ఇస్తారు, తాగుతాం, కూర్చుంటాం, చేస్తూ ఉంటాం. ఒకటి క్లియర్గా చెప్తున్నాను, ప్రతి సీఎం గారు అంటే ఇప్పుడు కేసీఆర్ గారి దగ్గర తీసుకోండి, ఆ సెక్రటేరియట్ బిల్డింగ్కే రావట్లేదు టీఆర్ఎస్ వాళ్ళు. చంద్రబాబు నాయుడు గారు తీసుకోండి, 5 ఆఫీసులు ఉన్నాయి, 5 ఆఫీసులో టాయిలెట్ కమోడ్ దగ్గర నుంచి సోఫా దగ్గర నుంచి కుర్చీ దగ్గర నుంచి టేబుల్ మార్చిన వాళ్ళు ఉన్నారు. అంటే ప్రతి సీఎం కూడా వాళ్ళు అనుకున్న విధంగానే ఒక పద్ధతి, ఒక అలవాటు ఉంటుంది, అంతే తప్ప దాని తప్పేం పట్టలేం కదా. పాత సీఎం కూర్చొని లేదా సార్ తులసిరెడ్డి గారు? ఇప్పుడు అది చాలా చిన్న విషయం నా అభిప్రాయం. అవన్నీ ఊరికి వచ్చేసి ఫైనల్గా ఓవరాల్గా లా అండ్ ఆర్డర్ ఎట్లుంటుంది అంటే, అక్కడ కులాలు, మతాలు, పెద్ద స్టేటు, రకరకాల ప్రాంతీయ తీసుకుందాం సార్. గతంలో అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ, మాయావతి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ అంతకంటే దారుణమైన పరిస్థితులు యూపీలో ఉన్నమాట వాస్తవమా కాదా? అంత పెద్ద రాష్ట్రాన్ని మార్చడానికి చాలా ప్రయత్నాలు జరిగాయి. ఒక డీజీపీగా నియమించిన వ్యక్తిని, ఇప్పుడున్న డీజీపీని అసలు ఇంతకు ముందు అతన్ని అసలు పట్టించుకోకుండా సర్వీస్ ప్రకారం ఆయన నిజాయితీగా ఉన్నాడని ఎక్కడో పక్కన పెట్టారు గత అఖిలేష్ ప్రభుత్వమే. కానీ ఇప్పుడు అట్లాంటి వాళ్ళందరినీ తీసుకోగలిగారు. ఒక 50 మంది 100 మంది వరకు పోలీస్ ఆఫీసర్లను, అవినీతి పరులు, క్రైమ్ రికార్డు ఉన్న వాళ్ళని సస్పెండ్ చేసిన పరిస్థితి కూడా ఉంది. నిర్ణయాలు చాలా అద్భుతంగా జరుగుతున్నాయి అనేది కదా సమస్య. ఎందుకంటే మళ్ళీ అమలు అంటారు, పర్యవసనాలు అంటారు. 100 రోజుల్లో ఇప్పుడు వచ్చేసి నేను గతంలో చెప్పిన రాజ్నాథ్ సింగ్ వచ్చేసి అసమర్థుడు కాదు, కళ్యాణ్ సింగ్ అసమర్థుడు కాదు, అఖిలేష్ యాదవ్ అసమర్థుడు కాదు, మాయావతి అసమర్థుడు కాదు. వాళ్ళు కూడా వచ్చేసి ఒకసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మంచిగా పరిపాలించాలని ఆలోచిస్తారు. కానీ ఓవరాల్గా పరిపాలనా విధానంలో వచ్చేసి అంత ఈజీ కాదు. ఈయన కూడా బాగా మంచిగా చేయాలనే 100% వచ్చేసి నిజాయితీగా చేస్తున్నాడు. కానీ వచ్చే పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, పర్యవసానాలు దాన్ని ఎదుర్కోవడంలో వచ్చేసి సత్తా చూపించాలి. కానీ నిర్ణయాల కాడ వచ్చేసి నేను తప్పులు పట్టడం లేదు, నిర్ణయాలన్నీ మంచిగా తీసుకుంటున్నారు. కానీ వచ్చే రోజుల్లో ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుంది, లా అండ్ ఆర్డర్ ఎలా ఉంటుంది, ఇవన్నీ ప్రస్తుతం ఈ యూపీ డెవలప్మెంట్స్ మీద అధ్యయనం చేసిన వ్యక్తి, విశ్లేషకులు పరవస్తు కృష్ణ గారు చర్చలో జాయిన్ అవుతున్నారు. నమస్కారం సార్. నమస్కారం సార్. సార్, యూపీలో గత ప్రభుత్వంతో పోల్చితే ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత 100 రోజుల పరిపాలన ఏ విధంగా సాగుతుంది, మీ అబ్జర్వేషన్ చెప్తారా సార్? కొట్టొచ్చినట్టుగా కనిపించే అంశం శాంతి భద్రతల అంశం.
గత ప్రభుత్వాల్లో నాకు వ్యక్తిగతంగా తెలిసిన ఇన్ఫర్మేషన్ ఒకటి, జిల్లా కోర్టు, హైకోర్టు చెప్పిన తీర్పు ఇచ్చిన తర్వాత కూడా 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు సఫర్ అయిన పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 100 రోజుల్లో జరిగిన మార్పు కొట్టొచ్చినట్టు కనిపించేది. వాళ్ళంతటా వాళ్ళు వచ్చి ఖాళీ చేసేసి ఆ షాపింగ్ కాంప్లెక్స్ ఏదైతే ఉందో వీళ్ళు కోర్టు తీర్పుని అమలు చేసుకున్నారు. వాళ్ళంతటా వాళ్ళే ఏమాత్రం భేదాభిప్రాయాలు లేకుండా. అంటే ఒక నమ్మకం, ప్రభుత్వం మనది, ఒక మంచి వ్యక్తి కూర్చున్నాడు, నిజాయితీగా మనందరికీ న్యాయం జరుగుతుంది. తర్వాత మనకి తెలుసు, మీడియాలో వస్తూనే ఉన్నది, వాళ్ళ గోశాల ఇట్లాంటి వాటి ఇన్ఛార్జెస్ కూడా ముస్లిమ్సే. ఎక్కడా కూడా ఆ వంటశాల ఇన్ఛార్జ్ ముస్లిం, వాళ్ళు ఎక్కడా కూడా మత ప్రాతిపదిక తీసుకునే లేదు. భారతీయత అంటే అందరినీ కలుపుకుపోవడమే. సో ఆ నమ్మకం ఏదైతే ప్రజల కామన్ మ్యాన్లో కూడా ఉంది. అది ఇచ్చిన వక్ఫ్ బోర్డు ఉంది, సున్నీ వక్ఫ్ బోర్డు, షియా వక్ఫ్ బోర్డు 2 ఉన్నాయి. షియా వక్ఫ్ బోర్డు రద్దు చేశారు కూడా, ఒక వక్ఫ్ బోర్డు రద్దు చేసినప్పటికీ ప్రజలకి నమ్మకం, ప్రజలకి ఇది మతాన్ని చూపించడం ఉండదు, ఎపీజ్మెంట్ ఉండదు, ఎవరికి సంతృష్టీకరణ విధానాలు అవలంబించడం ఉండదు, అందరికీ న్యాయం జరగాల్సిందే. అట్లాంటి పద్ధతిలో లా అండ్ ఆర్డర్లో కూడా మన ఈవెన్ ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ ప్రభుత్వం మారగానే టపటప అందరినీ ట్రాన్స్ఫర్స్ చేసి పడేస్తూ ఉండేవాడు. ఏం లేదు, అట్లా ప్రశాంతంగా ఎవరైతే యోగ్యులు అక్కడెక్కడ ఉండాలో, మిగతా ఐఏఎస్ ఆఫీసర్, ఐపీఎస్ వాళ్ళందరూ వేరే వేరే చోట్లకి, ఢిల్లీకి అక్కడంతా వాళ్ళు షిఫ్ట్ అయిపోవాల్సి వచ్చింది. చాలామంది ఎవరైతే కొన్ని విధానాలు అవలంబించారో ములాయం సింగ్ యాదవ్ ప్రభుత్వంలో, ఈ అఖిలేష్ యాదవ్ ప్రభుత్వం సమయంలో, అంటే మనకు ఓపెన్గా తెలిసిన ఓపెన్ సీక్రెట్స్, వాళ్ళ అవినీతి పరులు ఎప్పుడూ కూడా అధికారులు అండా చూసుకుంటారు, రాజకీయ నాయకులు అండేమో అధికారులకు కావాలి, అధికారులు అండా రాజకీయ నాయకులు, అట్లా హ్యాండ్ ఇన్ గ్లోవ్ అంటారు ఇంగ్లీష్. అట్లా పనిచేసిన వాళ్ళు కేవలం అక్రమ సంపాదనే ధ్యేయంగా నడిచిన చోట కూడా వాళ్ళందరూ వాళ్ళ స్థానాలు చూసుకున్నారు. యూపీలో ఉండడానికి ఇష్టపడట్లేదు. ప్రభుత్వం నిజాయితీగా అయితే ఒక పాయింట్ సార్ సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్న మాట పదే పదే యోగి ఆదిత్యనాథ్ చెప్తూ ఉంటారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ అన్నప్పటికీ కూడా మరి ఎందుకని ఒక్క సీట్ కూడా ముస్లింలకు ఇవ్వలేదు అన్నది కాంగ్రెస్ పార్టీ కానీ విపక్షాలు కానీ చేసిన విమర్శ. ఒక సీట్ కూడా, ఒక్క టికెట్ కూడా ముస్లింలకు ఇవ్వకుండానే పోటీలో దిగారు, సరే అధికారాన్ని చేజిక్కించుకున్నారు. ఇప్పుడు వాళ్ళని పట్టించుకుంటున్నారా, పట్టించుకోవట్లేదా? ముస్లింలను కూడా కలుపుకొని ప్రభుత్వం సాగుతోందా లేదా? మంచి ప్రశ్న అడిగారు, పద్ధతిగా చెప్పారు. ఈ ముస్లిమ్స్కి ఎవరికి పట్టించుకోలేదా అని. ముస్లిమ్స్ని పట్టించుకోవడం అన్న దాంట్లోనే మనం సంతుష్టీకరణ వెంట పరిగెడుతున్నామా అనేది కనిపిస్తూనే ఉంది. ముస్లింలు ఒక 5-6 వేయాలి, వాళ్ళకి ఏదో మంత్రిత్వం ఇవ్వాలి, లేదు. ఒక ఆయనకి మంత్రి పదవి కూడా ఇచ్చారు, ముస్లిం బాధ్యతలు ఇచ్చారు. ముస్లింగా వ్యక్తిగతమైన క్వాలిఫికేషన్స్, క్వాలిటీస్ చూసి ఇవ్వడమే తప్ప ఎవరిని కూడా సంతుష్టీకరణ విధానంలో ఒకరిని తీసుకెళ్ళి వెళ్ళడం అనేది లేనే లేదు అనేది బీజేపీ ప్రభుత్వం. పబ్లిక్ గమనించేది ఏంటంటే సాధారణ ప్రజలందరూ దేశవ్యాప్తంగా ఒక పార్టీ విత్ డిఫరెన్స్, ఏ పార్టీ ఎలక్షన్స్ ఉంటాయి, ఏ పార్టీలకి ఎలక్షన్స్ లేవు. తెలుగుదేశం తీసుకోండి, ఇంకో పార్టీ తీసుకోండి, కుటుంబ పాలన ఒక ఎత్తు, ఆ కుటుంబంలో కూడా మళ్ళీ ఎలక్షన్స్ ఎన్నికలే లేవు, ఒకే అధికారి అంతే. అలాంటి లేకుండా 2 ఏళ్ళు రాజ్నాథ్ సింగ్ చేయనివ్వండి, అంతకుముందు మురళీ మనోహర్ జోషి చేయనివ్వండి, అద్వానీ గారు 2 సీట్ల నుంచి 86 సీట్లకి పెంచారు లోక్సభ స్థానం, మనకు తెలిసిందే. ఆయన కూడా నెక్స్ట్ ఎలక్షన్స్ లో దింపేశారు, ఇంకొకరిని ఎన్నుకున్నారు. అత్యంత డెమోక్రటిక్ పార్టీ నేడు ఏదైతే ఉందో, రాజ్యాంగం ప్రకారం నడుచుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇంకే పార్టీలో మీరు కారడా పెట్టి వెతికినా కనిపించని విషయం అది. తులసిరెడ్డి గారు దాద్రి సంఘటన జరిగినప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని బ్లేమ్ చేసే ప్రయత్నం చేసింది కాంగ్రెస్ పార్టీ. నేను కాంగ్రెస్ పార్టీని డైరెక్ట్ గా అంటున్నాను. అక్కడున్న అఖిలేష్ గవర్నమెంట్ కాకుండా కేంద్ర ప్రభుత్వాన్ని బ్లేమ్ చేసే ప్రయత్నం. ఇప్పుడు అట్లాంటి దాద్రి సంఘటన గానీ అట్లాంటి సంఘటనలు గానీ ఈ 100 రోజుల్లో ఒక్కటన్నా కనిపించిందా బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత? ఇప్పుడు ఈ 100 రోజుల్లోనే నేను చెప్పినటువంటి సహరాన్పూర్ గానీ, బులంద్ షహర్ గానీ, సాంబాల్ ముస్లింలపై దాడులు అవి లేదా లా అండ్ ఆర్డర్ చెప్తాను, లా అండ్ ఆర్డర్ సమాజం మారిందనేది కూడా సమస్యనే. చాలా ఆయన చెప్పింది వాస్తవమే, ఈ కూడా వాస్తవమే. సహరాన్పూర్ జరిగి అందరూ చూసాం కదా. ఇవన్నీ ఇప్పుడు లా అండ్ ఆర్డర్ అనేది అది మతపరంగా రావచ్చు, కులపరంగా రావచ్చు, ఉపకులపరంగా రావచ్చు, లేదంటే యూనివర్సిటీలో రావచ్చు. ఒకసారి చిన్న ఇన్సిడెంట్ వచ్చేసి దానికి అనుకోకుండా వస్తుంది. దాన్ని ఏ విధంగా కంట్రోల్ చేస్తారు అనేది అడ్మినిస్ట్రేషన్ యొక్క ఎఫిషియన్సీ. దీంట్లో పద్ధతి మీద ముస్లిమ్స్, హిందువులు అనేది కాదు, అలా లా అండ్ ఆర్డర్ అనేక రూపాల్లో వస్తుంది. ఆ వచ్చినప్పుడు ఏ విధంగా దాన్ని మేనేజ్ చేస్తారు అనేది దానికి 100 daysలో ఆయన వచ్చేసి నేను ఫెయిల్ అని చెప్పడం లేదు, కానీ అంత మార్చి అద్భుతంగా అనేది చెప్పేదానికి లేదు.
అట్లా జరిగినాయి ఇట్లా జరిగినాయి. ఇప్పుడు జరిగినట్టని ఈ లోపల జరిగినట్టే. 100 రోజుల్లోనే ఎన్ని జరిగినాయంటే ఇంకా 18-20 రోజులు ఎన్ని జరుగుతాయో. ఓకే. కాబట్టి మనము తర్వాత అవినీతి గురించి చెప్పారు. నేను అవినీతి 100 రోజుల్లోనే ఏమీ లేదంటే మరి వచ్చేసి వాళ్ళ మంత్రివర్గంలోనే ఒక మంత్రి వచ్చేసి కేబినెట్ మంత్రే అవినీతి మీద వచ్చేసి ధర్నా చేస్తా అంటుంటే ఇది ఆషామాషి వ్యవహారమా? ఇది ఇంతవరకు ఎక్కడ జరగలేదు. ఆ యాంగిల్లో తీసుకుంటే అంటే అక్కడ దాంట్లో ఇంకో పాయింట్ కూడా ఉంది. గతంలో జరిగిన అవినీతి పైన కూడా ఈ చర్యలు తీసుకోవాలనేది ఆయన డిమాండ్. ముఖ్యంగా ఆయన మాట్లాడుతున్న అంశాలు తీసుకోవచ్చు కదా, మొత్తానికి వచ్చేసి తీసుకోవచ్చు కదా. ఏదైతే బులంద్ షహర్ అని 2 ప్లేసెస్ ఏదైతే వారు మెన్షన్ చేశారో దానికి ఆదిత్య యోగినాథ్ మొన్న ఇంటర్వ్యూలో క్లియర్గా క్లారిఫై చేశారు కూడా. ఏమని చెప్పారంటే, నేను సీఎం అయిన తర్వాత 5 ఇష్యూస్ జరిగినాయి. 5 ఇష్యూస్ ఇండిపెండెంట్గా జరిగిన వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. అంటే ఒక వెహికల్ మీద వెళ్తూ ఉంటే ఆవులు గేదెలు తీసుకుని వెళ్తూ ఉంటే కొట్టడం అదంతా జరిగింది. వేరే ఒక ఇష్యూ ఇంటి దగ్గర జరిగింది. దానికి ఇమ్మీడియట్గా ఎవరైతే కారణం ఉన్నా వాళ్ళ. కానీ బులంద్ షహర్ దానికి మేజర్గా అక్కడ ఇన్సిడెంట్ జరగడానికి కారణం మాయావతి. ఆ రోజు అక్కడికి వెళ్ళకూడదన్నా కూడా డిఎం ఎవరైతే డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ ఎస్పీ వాళ్ళిద్దరినీ కూడా మాకు మాయావతి మీటింగ్ పెట్టడానికి వస్తుందంటే వీఆర్ నాట్ గోయింగ్ టు టెల్ యూ దట్ వెదర్ టు గివ్ పర్మిషన్ ఆర్ నాట్, బట్ ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు మెయింటైన్ లా అండ్ ఆర్డర్ అని నేను కూడా చెప్పడం జరిగింది డిఎంకి ఎస్పీకి. ఇట్ ఈస్ యువర్ ప్రెరగేటివ్. మేమేమి మీటింగ్కి అలౌ చేయండి అలౌ చేయొద్దని మేమేం చెప్పట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఒక ఇన్సిడెంట్ జరిగింది, మాయావతి అక్కడికి వస్తున్నాను అంటున్నారు, యూ టేక్ యువర్ కాల్ అని చెప్పి మా ఆఫీసర్ చెప్పారు. నేను అదే ఇన్స్ట్రక్షన్ ఇచ్చానని చెప్పి ఆదిత్య యోగి ఎప్పుడైతే ఈ జరిగిందో ఇన్సిడెంట్ ఫెయిల్యూర్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ ఏంటంటే ఆ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ వాళ్ళకి ఏ ఆఫీసర్ అయినా వాళ్ళ సింపతీస్ వాళ్ళకు ఉంటాయి. సో ఆ విధంగా మాయావతిని ఎంటర్టైన్ చేసి అక్కడ రెచ్చగొట్టేటప్పుడు ఒక ఇష్యూ జరిగింది. అప్పుడు ఆ తర్వాత ఇమీడియట్ గా నేను యాజ్ ఎ సీఎం ఐ హావ్ టేకెన్ ఎ డెసిషన్ టు ట్రాన్స్ఫర్ బోత్ ఆఫ్ దెమ్ అని కూడా క్లారిఫై చేయడం చెప్పారు. రైట్. కృష్ణ గారు ఒక పాయింట్ చెప్పండి. ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ ముఖ్యమంత్రి అనే ప్రకటించిన వెంటనే కాషాయం కట్టుకున్న వ్యక్తి లేదా ఒక హిందూ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి, హిందువులకు మాత్రమే ప్రతినిధిగా కనిపిస్తున్న వ్యక్తి, అలాగే మాట్లాడుతున్న వ్యక్తిని అసలు ఎలా ముఖ్యమంత్రిని చేస్తారు సెక్యులర్ దేశంలో అన్నారు. ఈ రోజు సబ్కా సాత్ సబ్కా వికాస్ అనేది ఆయన ఫస్ట్ నుంచి చెప్తున్న మాటనే. ఈ రోజు మీరు చెప్తున్న ప్రకారంగానే అందరూ అడ్మిట్ చేయాల్సింది ఏంటంటే ఈ 100 రోజుల్లో మత ప్రాతిపదికన కానీ కుల ప్రాతిపదికన కానీ ఎక్కడ ఏ సంఘటన జరగలేదు ఇప్పటి వరకు అయితే. లెక్క ప్రకారం అయితే క్రైమ్ అనేది వేరు, నేరం జరగడం అనేది అన్ని ప్రాంతాల్లో జరుగుతుంది. ఒక యోగి ఒక సన్యాసి ముఖ్యమంత్రి అవడం వల్ల లాభమే కానీ నష్టం లేదు అన్న సంకేతాన్ని యోగి 100 రోజుల పాలన చూపిస్తోందా? తప్పకుండా చూపిస్తుందండి. ఇక్కడ ప్రధానమైన విషయం మనం గమనించాల్సింది ఏంటంటే ప్రజలకి భారతదేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ ప్రజలకి మంచి ప్రభుత్వం ఏది అని అన్నట్లయితే కనుక లోటుపాట్లు చాలా ఉంటాయి. మనం 60-70 సంవత్సరాలకి కొంత ముందుకు వెళ్ళాం, చాలా అంశాల్లో చాలా ముందుకు వెళ్ళాం. ఇప్పుడు రాకెట్ టెక్నాలజీ ఇలాంటి వాటిల్లో మనం చాలా అమెరికా లాంటి శాటిలైట్స్ని కూడా మనమే లాంచ్ చేసాం, అది మనకు తెలిసిందే. కాబట్టి ఇట్లాంటి కొన్ని అనేక ఫీల్డ్స్లో అడ్వాన్స్ అయ్యాం, అనేక ఫీల్డ్స్లో 1-2 చోట్ల వెనకబడి ఉండొచ్చు కాక ప్రపంచ దేశాలకి మార్గదర్శకం వహించి ప్రపంచానికి గురుత్వ పీఠాన్ని అధిష్ఠించగలిగే శక్తి భారతదేశానికి ఉంది, భారతీయ ప్రజలకు ఉంది. ఇది మనం మొట్టమొదటి అభినందించాల్సిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. భారతీయులు భారతీయ ప్రజలు కామన్ మ్యాన్ డెవలప్ అయి తీరుతాడు అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్. అది సౌదీ అరేబియా మనకి ఈనాడు సౌత్ ఆఫ్రికాలో ఎక్కడో బాంబులు లాంటి పరిస్థితి లేదు, ఎక్కడో లేదు. ఇలాంటి చోట ఇక్కడ మనకి ఈరోజు ఇలా ఉందంటే ఆఫ్ఘనిస్తాన్ లాగా భారతదేశం ఈనాడు లేకపోవడానికి ప్రశాంతమైన ప్రజలు. మీరు కేరళ వెళ్ళండి, కన్యాకుమారి వెళ్ళండి, ఎక్కడికైనా సరే ఏ రాష్ట్రానికి వెళ్ళినప్పటికీ ప్రశాంతమైన వాతావరణం ఉంది అంటే అడ్మినిస్ట్రేటివ్ మెకానిజం ప్రభుత్వ యంత్రాంగం అనేది అక్కడ ప్రభుత్వం ఉండి తీరింది అనేది. అయితే ప్రజలకి ఆ నమ్మకం ఎప్పుడు వస్తుందంటే ఆ ప్రభుత్వాన్ని నడిపించే సారథులు, రథసారథులు, ప్రభుత్వ సారథులు, ప్రభుత్వ అధినేతలు ఎవరైతే ప్రజలతోటి మమేకమయ్యి మీలో నేను ఒకడిని అని చెప్పుకోవడం, మీ బాధ చెప్పుకోవడానికి నీకు ఉండడం. మనకి రామాయణంలో చెప్తూ ఉంటారు సీతమ్మ వారికి అన్నిటికన్నా అత్యంత ఇబ్బందికరమైన పరిస్థితి, బాధాకరమైన పరిస్థితి ఏంటంటే చుట్టూతా రాక్షస స్త్రీలే, అప్పుడు షేర్ చేసుకోవడానికి ఎవరూ లేరు. ఒక విభీషణుడు భార్య వచ్చింది, అక్కడ వీళ్ళతోటి త్రిజట ఇలాంటి వాళ్ళు ఉన్నా కూడా విభీషణుడి భార్య వీళ్ళతో 1-2 మంచి మొక్కలు చెప్పడానికి తప్ప అక్కడ రావణాసుడు డిటెక్టివ్స్ అందరూ చుట్టూ ఉంటారు, చెప్పుకోవడానికి ఎవరు లేకపోవడం. ఇప్పుడు ఆదిత్యనాథ్ ప్రభుత్వంలో ఏంటంటే వీరితోటి సాధించింది మన ప్రభుత్వం, మన మనిషి మనకి మంచి చేస్తాడు. ఎప్పటికైనా మన కాంగ్రెస్ నాయకుల్లో ఉన్న మంచి పాయింట్ ఒకటి నేను చెప్తే బీజేపీ వాళ్ళు నొచ్చుకున్నా కానీ ఒక పాయింట్ చెప్తాను. కాంగ్రెస్ నాయకులు ఎవరైనా ఉన్నారంటే
అన్న అనుకుంటే మన కష్టం చెప్పుకోవడానికి ఉన్నాడు మనిషి ఉన్నాడు అనిపించేది కామన్ మ్యాన్లో టక్కన వెళ్ళి చెప్పుకుంటారు. ఆ తర్వాత నాయకులు అనేక మంది కరప్ట్ అయిపోయి వాళ్ళని మిస్యూజ్ చేసి అనేక మంది మాసెస్ని మిస్యూజ్ చేసిన వాళ్ళు ఉన్నారు, కానీ కామన్ మ్యాన్ కి అనిపించడానికి టక్కని మనవాడే అనిపించాలి. నాయకుడు ఎప్పుడు అలా ఉండాలి. ఒక పాయింట్ సార్ లాస్ట్ చివరిగా, కాషాయం రాజ్యాన్ని నడపడమో లేకపోతే మన దేశాన్ని నడపడానికో రాష్ట్రాన్ని నడపడానికో వ్యతిరేకం కాదు. కాషాయం గతంలో చేసింది, ఇప్పుడు కూడా చేస్తుంది అనడానికి ఇదో సంకేతమా కాదా? ఇప్పుడు సన్యాసి, గృహస్థుడు, నాకు దాంట్లో డిఫరెన్స్ ఏం లేదు. దీంట్లో వ్యక్తి బట్టి ఆధారపడి ఉంటుంది తప్పని చేసి ఏమి వశిష్ఠుడు వచ్చేసి మహర్షి, బ్రహ్మర్షి, రాజర్షి, ఆయన సన్యాసి కదే. వశిష్ఠుడు వచ్చేసి అరుంధతి సంసారం చేశారు. మన నాయకులు చూస్తే గాంధీ మహాత్ముడేమి సన్యాసి కాదు, సర్దార్ పటేల్ సన్యాసి కాదు, సుభాష్ చంద్రబోస్ సన్యాసి కాదు, జవహర్లాల్ నెహ్రూ సన్యాసి కాదు, లోక్ నాయక్ జయప్రకాష్ సన్యాసి కాదు. కాబట్టి వీళ్ళందరూ ఏమన్నా కాబట్టి ఈడ సన్యాసికి గృహస్థునికి ఆ డిఫరెన్స్ అనేది కరెక్ట్ కాదు. ఆ వ్యక్తి యొక్క ఆలోచన సరళి బట్టి ఉంటుంది. అది నంబర్ 1. రెండవది, హిందుత్వం అనేది నాకు తెలిసి జై హింద్ తర్వాత వచ్చేసి హిందూ పేపరు. ఈరోజు ఏదో హిందూ అనే దాన్ని పెద్ద అనుకుంటున్నాం. హిందూ పేపర్ అని ఆ పెట్టిన దానికి వచ్చేసి మరి ఏమనాలని జై హింద్ వచ్చేసి మనము మన జాతీయ గీతంలోనే జై హింద్ అంటాం. వచ్చేసి గాంధీ మహాత్ముడు చనిపోయేటప్పుడుగా హే రామ్ అన్నాడు. కాబట్టి అంతకంటే పెద్ద ఇప్పుడు వీళ్ళు అంతకంటే ఫోకస్ చేస్తాను అనుకోవడం లేదు నేను వచ్చేసి. దాంతో పోలిస్తే నథింగ్ అనమాట. కాబట్టి ఇక్కడ మీరు చెప్పినట్లు సర్వేజన సుఖినో భవంతు. మనం ఎవరో కులంలో పుడతాం, ఏదో మతంలో పుడతాం. నేను హిందూ వచ్చేసి సగర్వంగా చెప్పుకుంటా. నేను వచ్చేసి బొట్టు పెట్టుకోవడము సంతోషంగా జీవిస్తా. అంత మాత్రం చేత వచ్చేసి వ్యతిరేకమైతే కాదు. పర్ఫెక్ట్. చివరిగా యోగి ఆదిత్యనాథ్ తీసుకున్న ఈ 100 రోజుల పరిపాలనలో తీసుకున్న నిర్ణయాలు రాబోయే రోజుల్లో, ఇది నిజంగా చాలా సీరియస్ పాయింట్. ఇది తులసిరెడ్డి గారు ఫస్ట్ నుంచి మాట్లాడింది అదే అంశం. అమలు తర్వాత జరిగే పర్యవసానాలు. అమలులో కూడా ఇదే ధోరణితో ఇంతే కఠినంగా ఉంటుందా? రాబోయే పర్యవసానాలను కూడా ఇంతే కఠినంగా ఎదుర్కోగలుగుతారా? ఆ నమ్మకం ఉన్నది. కాబట్టి మీరు చెప్పిన అన్ని కాకుండా కూడా అడిషనల్గా అంటే రేషన్ కార్డ్ విత్ చిప్ ఆధార్ లింక్ చేయబోతున్నారు. గోమతి రివర్ ఫ్రంట్ ఏదైతే 1500 కోట్లు ఏదైతే అఖిలేష్ యాదవ్ గారు దాన్ని రీఎంక్వైరీ చేశారు. గంగా ప్రాజెక్ట్ ఒకటి, సుప్రీంకోర్టు డెసిషన్ ఏదైతే రోడ్స్ మీద వచ్చిందో లిక్కర్ షాప్స్ దాని మీద ఇంప్లిమెంట్ చేయమన్నారు. పోలీస్ స్టేషన్లో ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఉన్న రిసెప్షన్ సెంటర్స్ పెట్టమన్నారు. మహిళా పోలీస్ ఆఫీసర్ సంఖ్య పెంచమన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్ ఒక మహిళా ఆఫీసర్ ఉండే విధంగా చేస్తున్నారు. కైలాష్ మానసరోవర్ యాత్రకు వెళ్ళడానికి ₹1,00,000 ఇద్దాం అనుకుంటున్నారు. పాలిథిన్ కవర్ మీద కంట్రోల్, సిటిజన్ చార్టర్ అంటే ఇదివరకు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ డెవలప్డ్ స్టేట్లు, బట్ అది ఇంకా ఉత్తరప్రదేశ్లో ఇది ఇంప్లిమెంట్ చేయట్లేదు. సిటిజన్ చార్టర్ అంటే వాళ్ళకి ఏం హక్కు ఉన్నది, వాళ్ళకి ఏదైనా డాక్యుమెంట్ కావాలంటే ఎన్ని రోజుల్లో ఇవ్వాలి మ్యాండేటరీ అనేది. ప్రతి గవర్నమెంట్ ఆఫీసర్ బయోమెట్రిక్ అటెండెన్స్ రిజిస్టర్, CCTVలు కూడా అంటే క్లోజ్ సర్క్యూట్ టీవీ, ట్రాన్స్ఫార్మర్లు పోతే ఖచ్చితంగా కన్సర్న్డ్ ఆఫీసర్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పి దానికి ఒక సిస్టమ్ తయారు చేయమన్నారు. శ్రీరామనవమి నవరాత్రులకి ఖచ్చితంగా 24 hours కరెంట్ ఉండేటట్టు ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసే విధంగా, BPL లేదా బిలో పావర్టీ లైన్కి పవర్కి ఫ్రీ ఇచ్చే విధంగా, హాస్పిటల్స్ 3000 జనరిక్ స్టోర్స్, ఇలా చెప్పుకుంటే పోతే ఇవన్నీ పెద్ద లిస్టే ఉన్నది. అంటే నేను అనేది ఎందుకనంటే ఇది ఇష్యూ వైజ్, ఎందుకంటే ఆయన పబ్లిక్లో ఉన్న తిరిగిన వ్యక్తి కాబట్టి ఏదైతే ఇబ్బందులు ఉన్నాయి. ఇప్పుడు నా మేజర్గా ఏంటంటే ఓపెన్గానే చెప్పారు గవర్నమెంట్ ఆఫీసర్స్, నాకు 20 గంటలు పనిచేయాలి, 18 గంటలు పనిచేయాలి, మీకు జీతం వస్తుంది, కరప్షన్ ఉండకూడదు, మీరు పనిచేసే ఉంటేనే ఆఫీసులో కూర్చొని, లేకపోతే వేరే చోటకి వెళ్ళండి. క్లియర్గా గవర్నమెంట్ ఆఫీస్ నాకు పనిచేసే వాళ్ళు కానీ నన్ను నమ్మకం. ఇంకోటి రామ్ జన్మభూమి గురించి కూడా క్లియర్గా క్లారిఫై చేశారు. ఎస్, నేను చీఫ్ మినిస్టర్ని, నేను కట్టుబడి ఉన్నా, కరసేవకులు చేసేదానికి ఇబ్బంది ఏమీ లేదు, చేసుకోవచ్చు. బట్ సుప్రీంకోర్టులో కేసు ఉన్నది కూడా అంబికబుల్ సెటిల్ అయితే నేనే మొదట ఇంప్లిమెంట్ చేయడానికి కట్టడానికి నేను రెడీగా ఉన్నాను. ఓకే సార్, చివరిగా యోగి పాలన గురించి 100 రోజుల పాలనకు ఒక బ్రీఫ్ డిస్క్రిప్షన్ లాస్ట్ కంక్లూడ్ చేస్తారా? మన మిత్రులు చెప్పినట్టు అనేక విషయాలు ఉన్నాయి. అందులో ప్రధానంగా 2 విషయాలు కనిపిస్తాయి. దీని నుంచి ఇతర రాష్ట్రాలు నేర్చుకోవాల్సిన అంశాలు 2 ప్రధానమైన విషయాలు కనిపిస్తున్నాయి. వారు IAS ఆఫీసర్స్ దగ్గర నుంచి అంతకుముందు పూర్వం అధికారులు కలెక్టర్కి చేస్తే చాలు, ఏదో టాప్ ఆఫీసర్ చేస్తే చాలు, హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ చేస్తే చాలు అనుకునేవాడు, కమిషనర్ చేస్తే చాలు. నో, ఈయన ప్రతి ఆఫీసర్, కన్సర్న్ ఆఫీసర్ ఇంక్లూడింగ్ సెక్షన్ ఆఫీసర్ కూడా ఈయన ఫోన్ చేసి వాళ్ళని ఆ ఫైల్ ఎంతవరకు వచ్చింది ఏంటి, ఏ ఆఫీసర్ కూడా ఆఫీస్ టైమింగ్స్ మెయింటైన్ చేస్తూ సిటిజన్ చార్టర్ పెట్టారు, దేశానికి మనం పనిచేస్తున్నాం అనేది వాళ్ళకి కూడా ముఖ్యమంత్రి గారు సాక్షాత్తు నాకు ఫోన్ చేశారు. నేను కమిటెడ్గా దేశం కోసం పనిచేయాలనే ఆలోచన ప్రతి ఆఫీసర్లు. అలాగే మమేక ఇవ్వడం ప్రజలతో, గుడికి అయోధ్యకి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చారు, ఏ ముఖ్యమంత్రి చేయలేదు. ఈయన వెళ్ళి వచ్చిన తర్వాత
92 తర్వాత ఎవరూ దర్శనం చేసుకోలేదు. ఈయన ముఖ్యమంత్రి వెళ్ళి ప్రజలతో మమేకం అవ్వడం ఏంటంటే సొసైటీకి ఎవే అయిపోవడం కాదు, సొసైటీతో పాటుగా నడవడం, ప్రజలను తనతో పాటు తీసుకెళ్లేవాడే మంచి నాయకుడు, మంచి ప్రభుత్వం కూడా. కట్టుబడి ఉన్నాను సుప్రీంకోర్టు కానీ కూడా క్లారిఫై చేశారు అందరినీ. థ్యాంక్ యూ వెరీ మచ్ పరమేశ్ కృష్ణ గారు చర్చలో పాల్గొని మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నందుకు. యోగి ఆదిత్యనాథ్ 100 రోజుల పరిపాలనకు సంబంధించి బ్రీఫ్ గా మాట్లాడాలంటే ఒక సన్యాసి ఏం సాధించగలడు, ఏం చేస్తాడు, సన్యాసిని ముఖ్యమంత్రిని చేయడం సమంజసమా అని ప్రశ్నించిన వాళ్లకు ఈ 100 రోజుల పాలనే సమాధానంగా కనబడుతోంది. ఎందుకంటే సన్యాసులు గతంలో కూడా ఈ దేశాన్ని రాజ్యాన్ని నడిపించారు, ఈ రోజు దాన్ని నిరూపించడానికి ఒక వ్యక్తి వచ్చాడు అనే కోణంలోనే ప్రస్తుతం ఈ 100 రోజుల పాలన కనబడుతోంది. అనేక నిర్ణయాలు, చాలా సంచలనంగా చెప్పబడుతున్న నిర్ణయాలన్నీ కఠినమైనవి. అవి అమలు చేయాలన్నా లేదా ఆ నిర్ణయం తీసుకోవాలన్నా చాలా ధైర్యం, చాలా సాహసం చేయాల్సిన అవసరం కనబడుతుంది. అటువంటి నిర్ణయాలు తీసుకున్నారు. అయితే ఆ అమలులో రాబోయే పర్యవసానాల్ని ఎదుర్కోవడంలో యోగి ఆదిత్యనాథ్ ఇంతే కఠినంగా ముందుకెళ్లారని కోరుకుందాం. చూస్తూనే ఉండండి భారత్.